దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరున వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జన్మలు ఈ సువార్త అనేక జన్మలు వినాలి. ప్రతి కుటుంబాల కొరకు, ఆత్మల కొరకు రక్షించడానికి నా ప్రభు పక్షముగా మీరందరూ దీవించబడాలని మీ అనుదినములను ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సహోదరి సోదరురా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యముతో మాతో మాట్లాడి అయ్యా అనేక జన్మల ప్రభా ఈ వాక్యం ప్రభా వినబడాలి ప్రభా. ప్రతి భార్య ప్రతి భర్త వినినట్లుగా గ్రహించండి. ఆ చెవులారా నడిపించండి. గొప్ప కార్యం తెచ్చండి. కుటుంబాల కొరకు అయ్యా, ఆర్థిక సహాయం కొరకు, ఆరోగ్యాల కొరకు, ఏ ప్రాంతం లేకుండా ప్రభా ప్రతి బిడ్డలో తల్లిదండ్రులు భార్య భర్తలు దీవించి ఆశ్రయించి ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమమైనట్లుగా తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమమైనట్లుగా నాయన ప్రతి సంఘాలు ప్రతి అయ్యా సేవకులు దీవించి ఆశ్రయించి అయ్యా నేను సంఘ బిడ్డలందరూ నడిపించండి. సాక్షిగా వాడుకండి. ప్రతి సంఘాలు కూడా రక్షించండి నాయన. ప్రతి నమ్ముని వాళ్ళు నమ్ములందరూ ప్రేమించండి. సాక్ష్యం నిలబెట్టుకొని ఆశ్రయించండి. నాతోనే అనేక జములు మాట్లాడినట్లుగా నీ కృపలో బలపరుచుకు దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటంలో నీకే సమృద్ధి చప్పగించుకున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం భర్త లక్షణాలు, భార్య లక్షణాలు. భర్త లక్షణాలంటే ఏమిటి? భార్య లక్షణాలంటే ఏంటి? భార్య భర్తలు ఒకరితో ఒకరు ప్రేమించుకోవాలి, జీవించాలి, దేవుని యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఏలే నిజమైన క్రీస్తును లోబడిన వాళ్ళు క్రైస్తవులుగా నడిపించే భాగ్యమును ఇలా ఉన్నట్లు అనేక జన్మలు మరి ఉంటే ఇలాగే క్రీస్తు ప్రేమ ఒకరితో ఒకరు తెలుసుకోవాలని, ప్రేమతో సంపూర్ణంగా నడుచుకోవాలి. ప్రియమిత్రులారా, మరి అదే విషయంలో భర్త లక్షణాలు మీకు చెప్పాలి ఆశపడుతున్నాను. ఎఫెసీ 5:28 చూడండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్ధలై ఉన్నారు. ఏంటండి? పురుషులు కూడా సొంత శరీరము భార్య కూడా ప్రేమించాలి. భార్య తప్ప పరాయి స్త్రీతో పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే నువ్వు దేవుడు లోబడు నువ్వు ఉండలేవు, దేవుడు నువ్వు ఎరగలేవు. నువ్వు నీ భార్య కాకని పరాయి స్త్రీవు నువ్వు వ్యవహారం వెళ్ళిపోతే, మూగసూపులు పడిపోతే అది వ్యభిచారం అంటారు. ప్రియమిత్రులారా, ఈ వాక్యములో ఉన్నది అనేక జన్మలు మీకోసం లిఖింపబడ్డాయి. దేవుడు సాక్షాత్ దేవుడే నా ప్రభువు అన్నాడు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలు లోబడి ఉండండి అని సామెత గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ చిన్న మాట ఉంది. ప్రియమిత్రులారా, మనం లోబడి ఉండాలి. దేవుని యందు నువ్వు లోబడి ఉంటేనే నువ్వు కట్టుబిట్టుగా దేవుణ్ణి భర్త లోబడి ఉంటావు, భార్య లోబడి ఉంటావు. దేవుడి యందు లోబడి లేది నువ్వు ఇష్టజీవంగా నడుచుకుంటావు, ఇష్టజీవంగా ఇది దురాశలతో ఉంటావు. అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు క్షమిస్తాడు. క్షమించి నేను ఒక రీతిగా తీసుకురావాలని. తన భార్యను ప్రేమించేవాడు తాను ప్రేమించుకుంటాడు. ఎప్పుడు తాను భార్యని ప్రేమించినవాడే తన హృదయంలో తను ప్రేమించుకునే ఉంటాడు ప్రతి భర్త. ఇది భర్త లక్షణాల విషయంలో. ప్రియమిత్రులారా, తన శరీరమునకు దోషించిన వాడెవడో లేడు, కానీ ప్రతి వాడు దానికి శోషించక సంరక్షించుకొనును. మన క్రీస్తుని శరీరముగా అవయములై ఉన్నాడు. అలాగే క్రీస్తు కూడా సంఘమును శోషించి సంరక్షిస్తున్నాడు. క్రీస్తుని సంఘములు ఎలా ఉన్నాడు శిరస్సుగా, మనం కూడా
మన అవయములను క్రీస్తు మనలో ఉన్నాడని మనం అంగీకరించుకోవాలి. అలా హేతువుల చేత పురుషుడు కానీ తన తండ్రి కానీ తండ్రి విడిచి తన భార్యను ఎత్తుకోవాలి. భర్త తల్లిదండ్రులు విడిచి ఎప్పుడు జీవితం నడుచుకున్నాడో భార్యను ఎత్తుకోవాలి. వాళ్ళందరూ ఏక మనసు ఉండాలి. అప్పుడు వాళ్ళ మమ్మూరు గొప్పది 5 క్రీస్తు యేసుకును సంగముగా చెప్పుకుంటారు. ఏలే భార్య భర్త క్రీస్తము సరస్సుగా సంఘములు ఉన్నారు, ఒకరితో ఒక భావం నడుచుకుంటున్నారు అని ఈ వాక్యంలో రాయబడింది. ప్రభు బిడ్డలారా, ఈ విషయం ప్రతి భర్త తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అదే విషయంలోను భార్య లక్షణాలు మరి 1 పేతురులోకి వెళ్తే అక్కడ భర్తని ఎలా రక్షించుకోవాలి, భర్తని ఎలా నడిపించుకోవాలి, భర్తను ఏ రీతిగా నడుచుకోవాలని ఇక్కడ భార్య లక్షణాలు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమిత్రులారా, మరి 3 మొదటి వచనంకి వెళ్తే ఇక్కడ చూడండి. ఇటీవలే స్త్రీలారా మీరు మీ సర్వ పురుషులకు లోబడి ఉండండి. మీ సర్వ పురుషులకే, మీ భర్తలే లోబడి ఉండండి, ఇంకెవ్వరు లోబడి ఉండద్దు. దేవుడు ఒకరితో అల్లించాడు. చూడండి, స్త్రీకి జడ ఉంటుంది, 3 పేటలు జడ. ఆ జడ ఎంతో పవిత్రమైంది అనుకోవచ్చు. ఒక పేట భర్త, ఒక పేట భార్య. ఈ 2 పేటలు వెళ్తే నీకు జడ అల్లటి కనపడదు. 3వ పేట పెట్టాడు దేవుడు నీకు 3. దేవుడు ఒకరితో ఒకరు అర్థం చేసుకోవాలని 3వ పేట ఈ జడ అలితే ఆ 3వ పేట కనపడుతుందండి, కనపడుతుంది. నీకు 2 పేటలు కనపడుతుంది. జడ అల్లినప్పుడు ఆ 2 పేటలే, ఓ పేట భర్త, ఓ పేట భార్య, ఓ పేట దేవుడు నీకు ముడి కలిపాడు. ఒకరితో ఒకరు అర్థం చేసుకోమన్నాడు. సర్వ పురుషులతోనూ లోబడి ఉండాలి తప్ప ఏ లోకములోనూ ఉండకూడదు. నీ పురుషుడే నీ జీవిని నడిపించాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా నీ భర్తే. ప్రియమైన సహోదరి, ఈ వాక్యం మీకోసమే. మీ సర్వ పురుషులకు లోబడి ఉండండి. అందువలన వారు ఎవరైనా వాక్యమునకు అవిధులైతే వారు భయముతోను వణుకుతోను పవిత్రమైన వర్తన వాక్యము చూసి లేకుండా తమ భార్యలకు నడవలసిన రాబట్టులకు జడలకు అల్లుకొనటి. చూడండి, జల్లట అల్లుకొని బంగారం కానీ పెట్టుకున్నట్టుగా వస్త్రము కానీ తెలుగున కానీ వెండి అలంకారం కానీ మీకు అలంకారం కానీ ఉండవలసిన సాధులైన మరి ఉద్రమెట్లైనకో గుణతులకు అక్షరాలకైనా మీ హృదయం అంతే సర్వభాములు అలంకారంగా ఉండవలను. ఈ దేవుని దృష్టికి మిగిలిన విలువ గలది. దేవుని దృష్టికి మీ అలంకారం ఉంచున్నా ఏమున్నా దేవుని అందు విశ్వాసించి ఎలా ఉన్నారో అలాగే సర్వ పురుషులతో లోపల ఉండండి. మీరు అలంకారించుకున్న ఆ పురుషులు తప్ప మరి దేవునికి మీ చోటు అవ్వకూడదు. మొదటిగా దేవుని మరి ఉండి తర్వాత సర్వ పురుషులకు దేవుడు ఎలాగ వచ్చాడు ఆ పురుషుడికి లోపల ఉండమని అలాగే ఉండాలి. స్త్రీలారా మీ సర్వ పురుషులుగా ఉండండి అని మాటకి. అలాగే దేవుని లోపల ఉన్న మరి పురుషులారా మీ భార్యలు ప్రేమించండి అని మాటకి. ప్రేమింటారా? ఈ భర్త లక్షణాలు భార్య లక్షణాలు, భార్య లక్షణాలు భర్త లక్షణాలు ఇద్దరు ఏకమయ్యి ఈ 3 పేటల జడ దేవుణ్ణి ఒక పేట భర్త, ఒక పేట భార్య, 3వ పేట దేవుడు అల్లి జడించి ఏకరీతిగా అలా ఉన్నాడు. అలాగే మిమ్మల్ని ఉండాలని ఈ బైబిల్ సారంగా వాక్యంలో రాయబడుతుంది. ప్రియమిత్రులారా, ఈ వాక్యములో ఉన్న మాట మీకోసమే. మరి ఈ భార్య భర్త లక్షణాల కోసం మీకు అందించిపోయి మరి తెలుసుకుంటారని, ఆత్మసారంగా ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారని, కలిగి ఉంటారని, దేవుని విశ్వాసించి ఆయన మార్గంలో నడుచుకుంటారని మరి ప్రభు పేరట మీరందరికీ మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ప్రభా
భార్య లక్షణాలు భర్త లక్షణాలు ప్రభా ఒకరితో ఒకరు ప్రేమించినట్లుగా స్త్రీలారా మీ భర్తని లోబడి ఉండండి, పురుషులారా మీ భార్యని ప్రేమించండి, అత్తుకోండి అన్నారు ప్రభాన. ఏకరీతిగా ఉండాలన్న తండ్రి నాయన ఏ బిడ్డల ప్రభాన ఆ ఏకరీతిగా ఉన్నట్ల కుటుంబ జీవితాలు ప్రభా ఎన్నో ఆర్థిక సహాయములు కానీ ఇబ్బంది లేక దూరం ఉన్నారు ప్రభా. అలాంటి దూరం లేకనే ఏకరీతిగా ఏక మనసుతో నాయన సజీవులుగా ఉంచి అయా రక్షించి అలా అత్తుకున్నట్లుగా సాయం తెచ్చండి. ప్రతి భార్య ప్రతి భర్త దీవించి ఆశ్రయించి బిడ్డల కోసం సజీవులు వచ్చులక వాళ్ళ కుటుంబ పోషకాలు దీవించి ఆశ్రయించి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రజలండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక, ఆమేన్.